అప్ప వ్లాగ్స్. ఆబాలో మనం జబల్ సోదా వ్యూ పాయింట్ చూసుకున్నాం అండ్ అలాగే రిజల్ అల్మా హెరిటేజ్ విలేజ్ని కూడా చూసేసుకున్నాం కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆబాలో చూడవలసిన ప్లేస్ వచ్చేసి ఆర్ట్ స్ట్రీట్. ఆర్ట్ స్ట్రీట్ అనేది ఆబాలోనే మంచి ఫేమస్ ప్లేస్ అనమాట. ఈ స్ట్రీట్ వచ్చేసి మొత్తం కూడా చెట్లతో నిండి ఉంటుంది. అటు ఇటు చెట్లు ఉంటాయి. ఈ చెట్లకున్న ఫ్లవర్స్ని వీళ్ళు ఇక్కడ జకరాండా ఫ్లవర్స్ అంటారు. సో ఈ జకరాండా ఫ్లవర్స్ అనేవి సేమ్ ఎలా ఉంటాయంటే మన సైడ్ డిసెంబర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంటాయి. చెట్టు నిండా ఆ ఫ్లవర్స్తో ఆ చెట్లని కూడా చాలా అందంగా ఆ స్ట్రీట్ అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అలా ఉంటుంది ఈ ఆర్ట్ స్ట్రీట్. సీజన్లో అయితే ఇంకా ఎక్కువగా వస్తాయంట ఈ ఫ్లవర్స్. అప్పుడు చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది. అప్పుడు చెట్టు నిండా కూడా మొత్తము ఫ్లవర్స్తోనే నిండి ఉంటుందంట. అలా ఉంటుందంట అప్పుడు వింటర్ సీజన్లో. సౌదీలో వింటర్ సీజన్ అనేది అక్టోబర్ ఆ టైంలో అలా స్టార్ట్ అవుతుంది. సో ఆ వింటర్ సీజన్లో ఈ ఆర్ట్ స్ట్రీట్ యొక్క ఫొటోస్ హల్చల్ అవుతాయి అన్నమాట. అంటే అక్కడ వ్యూస్ ఎలా ఉన్నాయి ఏంటి అని రీల్స్లో కానీ షార్ట్స్లో కానీ తెగ పెట్టేస్తారు. సో అప్పుడు అనుకునేదాన్ని డెఫినెట్గా ఈ ప్లేస్ అయితే ఎప్పటికైనా ఒకసారి విజిట్ చేయాలని అనుకునేదాన్ని. ఫైనల్లీ ఆ ప్లేస్కి అయితే వచ్చేసాను. స్ట్రీట్లో ఈ జకరాండా ట్రీస్ని వ్యూస్ చూస్తూ ఈ నేచర్ని మనం ఆస్వాదిస్తూ మంచిగా ఇక్కడ రెస్టారెంట్స్ కెఫేస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం హ్యాపీగా ఈ ఫుడ్ తింటూ మంచిగా ఈ వ్యూస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సౌదీలో ఆల్మోస్ట్ సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా, కానీ ఆబాలో ఇంకా అంత అనిపించట్లేదు. ఈవినింగ్ 5 అవ్వగానే చలి అయితే స్టార్ట్ అయింది. చాలా చల్లగా అనిపిస్తుంది ఈ ప్రాంతం అంతా కూడా. పైగా నల్ల మేఘాలతో కప్పేసుకుంది ఈ ప్రాంతం అంతా. ఏదో వర్షం పడేలాగా అక్కడ కనిపిస్తుంది సౌదీ ఫ్లాగ్ అక్కడ. వచ్చేసి నైట్ ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కలర్ లైట్స్తో మంచిగా డెకరేషన్ చేసి ఉంటారు. ఈ స్ట్రీట్ అంతా కూడా ఇలా చాలా బాగుంటుంది. సూపర్గా ఉంది కదా. ఇక ఈ వీడియో చూసేసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.